హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. సమ్మర్ వచ్చేసింది కదా, కారాలు పచ్చళ్ళు వడియాలు పెట్టడం స్టార్ట్ చేశారా? ఈ వీడియోలో నేను చేసిన కూర కారం షేర్ చేస్తున్నాను. ఈ కల్తీ ప్రపంచంలో ఏది తినాలన్నా భయమే. ఎందుకు ఇలా అంటున్నానంటే తినే తిండి దగ్గర నుంచి తాగే పాల వరకు అన్నీ కల్తీయే. ఏం చేస్తాం చెప్పండి? ఇందులో ఏముంటుందో తెలియట్లేదు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి, బయట కొన్నవి వాడకుండా. ఈ విధంగా ఇంట్లో చేసిన కారం కూరల్లో 1 టేబుల్ స్పూన్ వేసినా సరే మంచి రుచి వస్తుంది. నేను ఎలా ప్రిపేర్ చేశానో, ఎంతెంత క్వాంటిటీలో వేసానో అన్నీ వివరంగా చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. 1 కేజీ మిరపకాయలు తీసుకుంటే అన్నీ కలుపుగా ఇలా 3 సీసాలు వచ్చింది. మిరపకాయల్లో కూడా రకాలు ఉంటాయండి. కొన్ని కారం ఉంటాయి, కొన్ని తక్కువ కారం ఉంటాయి. కాబట్టి మీరు షాప్లో కొనేటప్పుడు ఒకసారి అడిగి కొనండి. జనరల్గా సన్నంగా ఉన్న కాయలు ఎక్కువ కారం ఉంటాయి, లావుగా ఉన్న కాయలు తక్కువ కారం ఉంటాయి. కంపల్సరీ తొడిమలు తీసేసి కారం ఆడించుకోవాలి. ఇక్కడ నేను 2 వెరైటీస్ చూపిస్తున్నాను కదా, ఇవి లావుగా ఉన్నాయి, ఇవి తక్కువ కారం ఉంటాయి. కలర్ అయితే మంచి డార్క్ కలర్లో ఉన్నాయి. ఇవి ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఇవి సన్నంగా ఉన్నాయి కదా, ఇవి చాలా కారం ఉంటాయండి. ఇవి కూడా ఒక 1/2 కేజీ తీసుకున్నాను. అన్నిటికీ కూడా తొడుమలు తీసేసి మధ్యకి విరిచి ఎండలో 2 రోజులు ఎండబెట్టాను. కారం ఆడించుకునే రోజు మిగిలినవన్నీ కూడా వేయించుకోవాలి. ధనియాలు ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను, అంటే 1/2 కేజీ. అలానే జీలకర్ర కూడా ఒక 200 గ్రాములు తీసుకున్నాను. వీటినన్నిటినీ దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయి. అలాగే మెంతులు ఒక 50 గ్రామ్స్, వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. జస్ట్ కలర్ మారితే చాలు. చూడండి, అన్నిటిని కూడా బాగా వేయించుకున్నాను. ఇవి చల్లారే వరకు ఒక పళ్ళల్లో వేసి ఉంచుకుంటున్నాను. ఈ మిరపకాయల్ని, ఈ మసాలా దినుసుల్ని కూడా కలిపి ఆడించేస్తాను. బయట మిల్లు దగ్గర ఆడించేటప్పుడు ఉప్పు వేయొద్దని అంటారండి. వాళ్ళు ఉప్పు లేకుండా తెమ్మంటారు. చూడండి, కారం ఆడించి తీసుకొచ్చాను. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ధనియాలు ఇవన్నీ వేసినా కూడా కలర్ అయితే బాగానే వచ్చింది. మీకు ఇంకా డార్క్ కలర్ రావాలి అనుకుంటే ఒక 1/2 కేజీ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అని ఉంటాయండి, అవి కలుపుకుంటే కలర్ బాగా వస్తుంది. అవంత కారం ఉండవండి, నేనైతే వేయలేదు. తర్వాత కారంలో కలపడానికని 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద సైజేనండి. ఇదిగోండి, ఇన్ని వచ్చాయి. ఇప్పుడు వీటిల్ని ఒక మిక్సీ జార్లో వేసి లైట్గా క్రష్ చేస్తాను. మరీ పేస్ట్గా అవసరం లేదండి, జస్ట్ కచ్చపచ్చగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిలన్నిటినీ కూడా కారంలో వేసి బాగా కలపాలి. అసలు ఈ వెల్లుల్లిపాయలు వేయగానే స్మెల్ ఎంత బాగా వస్తుందో. కారం అంతా కూడా బాగా కలిసేటట్టు కలపాలి. నేను ఇక్కడ ఇంకేమీ వేయట్లేదండి. కొంతమంది పసుపు వేసుకుంటారు, ఉప్పు వేస్తారు, నూనె కూడా వేస్తారు. పసుపు మంచి కలర్ కోసం వేస్తారు, ఉప్పు అయితే నిలవ ఉండడానికి వేస్తారు. నేను కారం అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటానండి. సో నేను ఏమీ వేయట్లేదు. సంవత్సరం అయినా సరే కారం పాడవకుండా బాగుంటుందండి. ఇక్కడ వెల్లుల్లి రేకులు కొంచెం పెద్ద సైజు ఉంటే చేత్తో మెదిపేసుకుంటే సరిపోతుంది. కారం స్టోర్ చేసుకోవడానికని గాజు సీసాలు యూస్ చేస్తున్నాను. ఇంకో విషయం చెప్తానండి, అసలు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. ఇందాక కారం ఆడించడానికి వెళ్ళాను కదా, అక్కడ ఒక బస్తా కారం ఆడించడానికి ఒకళ్ళు వచ్చారు. అసలు తొడుములు కానీ ఏమీ క్లీన్ చేయలేదు, బస్తా పలంగా తెచ్చేసారు అంతే. ఏ హోటల్ వాళ్ళో లేకపోతే ఫుడ్ జోన్ వాళ్ళో అనుకున్నాను. అవి క్వాలిటీ కూడా అంత బాగాలేదు, సెకండ్ గ్రేడ్ క్వాలిటీ. వాటిని విడిచి చూస్తే అక్కడక్కడ నల్లగా ఉంటాయి. అలాంటివన్నీ తీసేసుకోవాలి. కొంచెం రేట్ ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ మిరపకాయలు కొనుక్కుంటే ఇలాంటివి ఏమీ ఉండవు. మనం బయట కొనే కారం ప్యాకెట్లలో కూడా బ్రాండెడ్ అయినా సరే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా. సాధ్యమైనంత వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదేం పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే కనుక 1 ఇయర్ అయినా కూడా కారం పాడవకుండా బాగానే ఉంటుందండి. కారం బాగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకుని ఉంచుకోవచ్చు.